హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కృష్ణ యాప్టిట్యూడ్. ఈరోజు వీడియోలో పై చార్ట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక మొదటి క్వశ్చన్ చూసినట్లయితే, ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఫర్ పబ్లిషింగ్ ఏ బుక్. ఒక బుక్ అనేది పబ్లిష్ చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది, వేటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది పర్సంటేజ్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు క్వశ్చన్ని చూడంగానే చేయాల్సిన పని ఏంటి అంటే ఈ పర్సంటేజ్ మొత్తాన్ని కౌంట్ చేయండి. సో 20%, 15, 10 ఇలా కౌంట్ చేసినప్పుడు సో 20 ప్లస్ 15 ఎంత, 35, 45, 65, 75, 75 ప్లస్ 25 100%. సో ఇక్కడ పక్కన సెపరేట్గా రాసుకోండి. 100% ఈక్వల్స్ టు 360 డిగ్రీస్. సో ఈ 360 డిగ్రీస్ అనేది నేను ఎందుకు రాశాను అంటే పై చార్ట్ అనేది ఏ షేప్లో ఉందో చూడండి, సర్కిల్ షేప్లో ఉంది. ఒక సర్కిల్కి ఎన్ని డిగ్రీస్ అంటే 360 డిగ్రీస్. కాబట్టి నేను ఇక్కడ 100% అనేది 360 డిగ్రీస్ అని తీసుకున్నాను. చాలా మందికి ఒక డౌట్ వస్తుందండి, ఇది పర్సంటేజ్ ఇచ్చారు కాబట్టి 100 తీసుకుంటున్నామా అనేది. అది రాంగ్ అండి. ఇక్కడ టోటల్ డిగ్రీస్ అన్నాం కాబట్టి ఇక్కడ టోటల్ పర్సంటేజ్ అన్నాం. సో 15 ప్లస్ 10 ఇలా మొత్తాన్ని పర్సంటేజ్లో చేసాము కాబట్టి 100% వచ్చింది. సపోజ్ ఒకవేళ 90% అనే వచ్చింది అనుకోండి, 90% అనేది 360 డిగ్రీస్ అలా తీసుకోవాలన్నమాట. ఇక ఫస్ట్ మీరు ఇది చేసిన తర్వాత ఏం చేస్తారు అంటే ఇండివిజువల్గా యాంగిల్స్ కనుక్కోండి. సో రాయల్టీకి ఎంత యాంగిల్, బైండింగ్ కాస్ట్కి ఎంత యాంగిల్, పేపర్ కాస్ట్కి ఎంత యాంగిల్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్కి ఎంత యాంగిల్, ప్రింటింగ్ కాస్ట్కి ఎంత యాంగిల్ అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఫస్ట్ ప్రమోషన్ కాస్ట్కి చూద్దామండి. సో 10% అనేది ప్రమోషన్ కాస్ట్కి అయింది ఖర్చు. సపోజ్ దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే పర్సంటేజ్లు ఎలా అంటే ఒక బుక్ని పబ్లిష్ చేయడానికి మీకు 100 రూపీస్ అయింది అనుకోండి, ప్రమోషన్ చేయడానికి 10 రూపీస్ అవుతుంది అనమాట. సో రాయల్టీకి 15 రూపీస్, బైండింగ్కి 20 రూపీస్ అలా. సో ఇక యాంగిల్ని మనం చూసినట్లయితే సో 10% అనేది ఎంత యాంగిల్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇందాక ఏం తీసుకున్నారు, 100% అనేది 360 డిగ్రీస్ అనుకున్నారు. సో 100% అనేది 360 డిగ్రీ అయితే ప్రమోషన్ కాస్ట్ ఎంత, 10% కదా. సో 10% అనేది ఎంత అనేది కనుక్కోవాలన్నమాట. సో ఈ జీరో క్యాన్సిల్ చేస్తే 10% డైరెక్ట్గా వస్తుంది. సో యాంగిల్ ఎంత అంటే 36 డిగ్రీస్ అనమాట. సో ఒకవేళ మీకు క్వశ్చన్ అనేది ప్రమోషన్ కాస్ట్కి సంబంధించిన యాంగిల్ ఎంత అని అడిగితే దానికి ఆన్సర్ 36 అవుతుందండి. నెక్స్ట్ రాయల్టీకి సంబంధించిన సెంట్రల్ యాంగిల్ ఎంత అని మిమ్మల్ని అడిగితే ఏమవుతుంది దానికి ఆన్సర్, ఇక్కడ మరలా తీసుకోండి. 100% అనేది 360 డిగ్రీస్ అయితే 15% అనేది ఎంత. సో ఇక్కడ వచ్చే వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 360. 0 క్యాన్సిల్, 5 2s 5, 3s 2 1s 2 18s. సో 3 ఇంటూ 18 ఎంత, 54 డిగ్రీస్. కానీ మీకు ఎంత టైం అయితే ఉంటుంది అని నేనైతే అనుకోను కాబట్టి దీన్ని షార్ట్ చేస్తాను. షార్ట్ ఎలా అంటే 15%ని మనం ఎలా రాసుకోవచ్చు, 10% ప్లస్ 5%గా రాసుకోవచ్చు. ఇక్కడ మీకు 10% అనేది ఎంత వచ్చిందో చూడండి, 36 వచ్చింది. సో 10% అనేది 36. నెక్స్ట్ 5% ఏమవుతుంది, 10% అనేది 36 అయితే 5% అనేది 18 అవుతుంది. సో 36 ప్లస్ 18 ఎంత, 54. నెక్స్ట్ బైండింగ్. సో బైండింగ్ ఎంత, 20%. మనకు ఆల్రెడీ 10%కి ఎంత వచ్చింది, 36 డిగ్రీస్ కాబట్టి బైండింగ్ 20% కాబట్టి 2 ఇంటూ 36 ఏమవుతుంది, 72 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ ప్రింటింగ్ కూడా 20% కాబట్టి 72 డిగ్రీస్. సో ఎందుకు 10% 36 కాబట్టి ఇంకో 10% 36. సో 36 ప్లస్ 36 ఎంత, 72 కాబట్టి నేను 72 తీసుకున్నాను. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ చూసినట్లయితే 10%. సో 10% మనకు ఆల్రెడీ ఎంత వచ్చింది, 36 డిగ్రీస్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ యాంగిల్ ఎంత, 36 డిగ్రీస్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా పేపర్ కాస్ట్ చూసినట్లయితే 25% అనమాట. సో 25% మళ్ళీ ఏం చేస్తారు, సో 100% అనేది 360 డిగ్రీస్ అయితే 25% అనేది ఎంత అని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు.
సో 100 అనేది 25% ఎలా అవుతుంది బై 4 చేస్తే. సో 360ని కూడా బై 4 చేస్తే ఏమవుతుంది 90 డిగ్రీస్ అవుతుంది. సో ఫస్ట్ పర్సంటేజ్ని ఇలా యాంగిల్లో కన్వర్ట్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ క్వశ్చన్ చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టర్ కరస్పాండింగ్ టు ద ఎక్స్పెండిచర్ ఎన్కర్డ్ ఆన్ రాయల్టీ. సో రాయల్టీకి సంబంధించిన యాంగిల్ ఎంత? సో రాయల్టీకి సంబంధించిన యాంగిల్ చూడండి ఒకసారి 54 డిగ్రీస్ అనమాట. సో ఎలా వచ్చింది 100% టోటల్ పర్సంటేజ్ని టోటల్ యాంగిల్కి ఈక్వల్ చేసుకోండి. సో 100% అనేది 360 డిగ్రీస్ అయితే 15% ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. దానికి ఆన్సర్ ఎంత వచ్చింది 54 అనమాట. సో 54 అనేది ఆప్షన్ సి. సో ఇందాక చెప్పింది మేబీ ఎవరికైనా కొంచెం కన్ఫ్యూజ్ అయితే అన్నీ ఒకే చోట చెప్పడం వల్ల. సో ఒకసారి మళ్ళీ చూడండి 100% అనేది 360 డిగ్రీస్ అయితే రాయల్టీకి సంబంధించిన పర్సంటేజ్ ఎంత 15%. సో 15% అనేది ఎన్ని డిగ్రీస్ అని కనుక్కోవడమే క్వశ్చన్ అనమాట. సో ఇది సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 54% వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ ఆఫ్ ద సెక్టార్ కరస్పాండింగ్ టు ద ఎక్స్పెండిచర్ ఇంకర్డ్ ఆన్ ప్రమోషన్ కాస్ట్. సో ప్రమోషన్ కాస్ట్కి సంబంధించిన పర్సంటేజ్ చూడండి ఫస్ట్. సో ప్రమోషన్ కాస్ట్కి సంబంధించిన పర్సంటేజ్ ఎంత 10% అనమాట. సో టోటల్గా మనం 100% అనేది 360 డిగ్రీస్ అనుకుంటే 10% ఎంత? సో 100 అనేది 360 అయిందంటే 10% ఆబ్వియస్లీ ఏమవుతుంది 36 డిగ్రీస్ అవుతుంది. సో మేబీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఇంకొంచెం టఫ్ లెవెల్లోకి ఇవ్వాలి అనుకుంటే ఎలా ఇస్తాడు అంటే ఇఫ్ ఫర్ ఏ సర్టైన్ క్వాంటిటీ ఆఫ్ బుక్స్ ద పబ్లిషర్ హ్యాస్ టు పే 30,600 రూపీస్ యాజ్ ప్రింటింగ్ కాస్ట్. అంటే కొన్ని బుక్స్ని పబ్లిష్ చేసినట్లయితే వాటికి సంబంధించిన ప్రింటింగ్ కాస్ట్ ఎంత అయింది 30,600 అయింది. దెన్ వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్ రాయల్టీ. సో ప్రింటింగ్ కాస్ట్ అనేది 30,600 అయితే రాయల్టీ అనేది ఎంత అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట ఫ్రెండ్స్. సో మనకి ఈ రెండింటికి సంబంధించి కామన్గా ఏం తెలుసు పర్సంటేజ్ అనేది తెలుసు కదా. సో ప్రింటింగ్ కాస్ట్కి సంబంధించిన పర్సంటేజ్ ఒకసారి రిఫర్ చేయండి. సో ప్రింటింగ్ కాస్ట్కి సంబంధించిన పర్సంటేజ్ ఎంత 20%. సో ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే 20% అనేది ఎంత 30,600 అయితే రాయల్టీ అన్నాం కదా. సో రాయల్టీ అనేది ఎంత పర్సెంట్? సో రాయల్టీ అనేది 15%. సో 20% అనేది 30,600 అయితే 15% అనేది ఎంత అని కనుక్కోవడమే క్వశ్చన్ ఫ్రెండ్స్. సో అప్పుడు ఏం చేస్తారు ఇక్కడ వచ్చే అమౌంట్ తక్కువ కాబట్టి తక్కువ బై ఎక్కువ ఇంటూ 30,600 అనమాట. సో నెక్స్ట్ ఏం చేస్తారు 5 3 జార్ 5 5 3 జార్ 5 4 జార్స్. నెక్స్ట్ 4 1 జార్ ఇక్కడ 4 7 జార్స్. సో 2 ఉంటుంది 26 కాబట్టి 4 6 జార్. నెక్స్ట్ 4 5 జార్. నెక్స్ట్ అదేవిధంగా 0. 3 ఇంటూ 7650 ఏమవుతుంది 22,950 అవుతుంది. అదేవిధంగా ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఒకసారి మనం చూసినట్లయితే ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఎక్స్పెండిచర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై 18% ఇన్ ద పై చార్ట్ దెన్ దీస్ ఎక్స్పెండిచర్స్ పాసిబిలిటీస్ ఆర్. సో ఏ 2 డిగ్రీస్ అంటే ఏదైనా 2 డిగ్రీస్ ఈ కాస్ట్కి సంబంధించిన యాంగిల్స్ అనేది మనం కనుక్కున్నాం కదా ఇందాక. సో ఎందుకు కనుక్కున్నాము అంటే ఇదండి. సో ఇలాంటి క్వశ్చన్ ఏమన్నా వస్తుంది అనే ఉద్దేశంతో కనుక్కోవడం జరిగింది. ఇలా వీటి యొక్క డిఫరెన్స్లను చూసినట్లయితే వేటి యొక్క డిఫరెన్స్ అనేది 18 డిగ్రీస్ అవుతుంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఇందాక బైండింగ్కి సంబంధించిన యాంగిల్ అనేది కనుక్కున్నాం. సో బైండింగ్కి సంబంధించిన యాంగిల్ ఎంత 72. అదేవిధంగా ప్రమోషన్ కాస్ట్కి సంబంధించిన యాంగిల్ ఎంత 36 అనమాట. సో 72లో 36 తీసేస్తే ఎంత
36. కానీ మనకు కావాల్సింది డిఫరెన్స్ ఎంత? 18 రావాలి. కాబట్టి ఆప్షన్ ఏ అనేది కాదు. నెక్స్ట్ పేపర్ అండ్ రాయల్టీని చూడండి. సో పేపర్ అనేది ఎంత? సో పేపర్కి సంబంధించిన పర్సంటేజ్ 25% కాబట్టి 90 degrees అనేది యాంగిల్ అయింది. నెక్స్ట్ రాయల్టీ అనేది ఎంత అయింది? 54 degrees అనేది రాయల్టీ అనమాట. సో అప్పుడు యాంగిల్ డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఇది ఒక 6, అదొక 30. సో ఇది కూడా 36 degrees అవుతుంది. నెక్స్ట్ బైండింగ్ అండ్ ప్రింటింగ్ని మనం చూసినట్లయితే బైండింగ్కి సంబంధించిన యాంగిల్ 72 degrees, ప్రింటింగ్కి సంబంధించిన యాంగిల్ 72. సో డిఫరెన్స్ అనేది 0 వచ్చింది కాబట్టి బి కాదు, సి కాదు, ఇంకా డైరెక్ట్గా డి అనేది అవుతుంది. కానీ ఒకసారి చెక్ చేయండి డి అనేది కూడా అవుతుందో లేదో. పేపర్కి సంబంధించింది ఎంత? 90 degrees, ప్రింటింగ్కి సంబంధించింది ఎంత? 72 degrees అనమాట. సో 90 degreesలో 72 degreesని మైనస్ చేస్తే 18 వస్తుంది. సో ఈ విధంగా మనం చేయాలి. సో ఇలా నాకు తెలిసి చాలామందికి వచ్చి ఉండే డౌట్ ఏంటి అంటే, సార్ మీరు అన్ని క్వశ్చన్స్ని సింప్లిఫికేషన్ని చాలా షార్ట్లో చేయండి అని చెప్తూ ఉంటారు, కానీ దీనికి ఏంటి సార్ ఎంత ప్రాసెస్ చేశారు అని ఎవరికైనా డౌట్ వచ్చి ఉండొచ్చు. సో దానికి సంబంధించి షార్ట్ కట్ ఏంటి అంటే, మనం ఆల్రెడీ ఇందాక ఏం చెప్పుకున్నాం, 360 degrees అనేది 100%కి ఈక్వల్ అని చెప్పుకున్నాం కదా. అదేవిధంగా 18 degrees అనేది ఎంత పర్సెంటో కనుక్కోండి. సో 18 degrees అనేది ఎంత పర్సెంట్ అంటే 360 అనేది 18 ఎలా అవుతుంది? బై 20 చేస్తే. అదేవిధంగా 100ని బై 20 చేస్తే ఏమవుతుంది? 5% అవుతుంది. సో వీటిలో వేటి డిఫరెన్స్ అనేది 5% అవుతుంది అనేది కనుక్కుంటే సింపుల్. ఎందుకు సింపుల్? అన్నీ మీకు ఇచ్చింది 20%, 10%, 25% కదా. సో అందుకని ఈ విధంగా చేస్తే మీకు చాలా సింపుల్గా అవుతుంది. సో పేపర్కి కాస్ట్కి సంబంధించిన పర్సంటేజ్ 25, ప్రింటింగ్కి సంబంధించిన పర్సంటేజ్ ఎంత? 20. సో డైరెక్ట్గా 25, 20కి డిఫరెన్స్ ఎంత? 5%. సో ఇలా అయినా చేయొచ్చు. సో మీకు ఏ విధంగా అర్థమైతే ఆ విధంగా చేయండి. కానీ సింప్లిఫికేషన్స్ మాత్రం మ్యాక్సిమం మల్టిప్లికేషన్స్, స్క్వేర్స్, క్యూబ్స్ వీటికి సంబంధించిన ట్రిక్స్ అనేది బాగా నేర్చుకోండి. అలా చేయడం వల్ల ఏంటి అంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ అనేది చేయగలుగుతారు. సో అల్టిమేట్గా నేను చెప్పేది ఏంటి అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్ అనే కాదండి, రేపు గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా మీరు స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్స్ని మీరు ఆన్సర్ చేయగలిగితే సో మెరిట్ ర్యాంక్లో టాప్లో ఉండే అవకాశం ఉంటుంది. సో మంచి డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోకి సంబంధించి మీకేమైనా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఆల్ ది బెస్ట్.